వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. నచ్చితేనే వేయండి, నచ్చకపోతే వద్దుబ్బా. మీ కామెంట్స్, మీ లైక్స్ చూస్తుంటే మీ సపోర్ట్, నా మీద ఉండే సపోర్ట్కి నేను మాత్రం మీకు ఏమంటారు లైఫ్ లాంగ్ కృతజ్ఞులుగానే ఉంటాను. ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు లైక్, సపోర్టు చాలా చాలా వరకు నాకు బూస్టప్గా ఉంది. మీరు ఇలాగే చేస్తుంటే నేను ఇంకా ఇంతకన్నా మంచి వీడియోలు కూడా చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పాల్సింది, ఇంతకుముందు చేసిన ఓటింగ్ వీడియోస్ రెండు పెడితే రెండు సూపర్ హిట్ చేసేసారు. ఒక్కోటి 5,000 4,000 పోవడం అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు. తర్వాత ఈరోజు మనం ఎపిసోడ్ పోయే ముందు తనూజ గురించి చెప్తాం. తనూజను అలాగే మన డిమాండ్ పవన్. ఈరోజు ఎవరన్నా మంచి డే కలిసి వచ్చిందంటే తనూజ కలిసి వచ్చింది. ఈరోజు అన్ని గ్రహాలు ఒకసారి ఉండి తనని గెలిపించుకున్నాయి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే నిన్న వారం తను చేసుకున్న ఏమంటారు కొంత ఏమంటారు ఆశీర్వాదాలన్నీ ఇక్కడ తెచ్చుకొని పెట్టుకుందామే. ఎందుకు ఆశీర్వాదాలు అంటే అంతగా బాధపడి ఏడ్చి పడుకొని అందరూ వచ్చి ఓదార్చి అన్ని చేసినారు. ఇప్పుడు ఇంకా ఈమె టైం వచ్చింది, ఇంకా ఎవరు ఆపలేకపోతున్నారు అంతే. ఆమె అదృష్టం అనాలి, అంత మించి ఏం లేదు. మరి డిమాండ్ పవన్ గురించి చూస్తే పాపం డిమాండ్ పవన్ చూసి బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తను ఇంతవరకు పట్టించుకోలే, ఏది చెప్పేదాంట్లో ఏదన్నా వద్దన్నట్టే ఏదో స్మైల్ ఇచ్చి పోతాండే. సరే పో, నేను నాతో పోటీ పడలేక వాళ్ళు ఓడిపోతున్నారు అర్భకులు అనామకులు పొండినా పొండి గెలిచిపడ్డా అని చెప్పేవాడు ఈరోజు అలా తీసుకోలేకపోతున్నాడు. ఎందుకు తీసుకోలేడు అంటే ప్రతిసారి నువ్వు బాగా ఆడతావు నువ్వు పక్కన పెట్టేస్తుంటే ఇంకా నాకేమి నేను ఎప్పుడు ఆడాలి అని తనలో పడిందని స్పష్టంగా అతను రిక్వెస్ట్ చేస్తాను. లైవ్లో చూడాలి. కానీ ఎంత అంటే తను ఎలా చెప్పాలి, అంతకంత తగ్గి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటాడు. కానీ అదంతా లేపారేసినాడు దీంట్లో మన ఎపిసోడ్లో. లేదంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి ఇమ్ముని అడుగుతాడు, అందరినీ అడుగుతాడు, ఇంకా లోపలికి పోయి వీళ్ళని రాజులను అడుగుతాడు ఫస్ట్లోనే. తర్వాత ప్రజల్ని అడుగుతాడు, ప్రతి ఒక్కరిని అడుగుతారు కదా. కాకపోతే తన మీద కొంచెం కూడా ఎవరికి కనికరం లేదా అనిపిస్తుంది. ఏమంటే నువ్వు బాగా ఆడతావు, నువ్వు వస్తే వాళ్ళు ఓడిపోతాం మేము. వాళ్ళు ఇప్పుడు చూడండి, రాజులు వద్దనేకి అంటే తప్పు లేదు. ఎందుకంటే మా కాంపిటీషన్ అవుతానని రాజులకు ఉంది. కానీ ప్రజలకు ఏమైంది, పవన్ని కూర్చోబెట్టాలి, గెలిపించాలని వాళ్ళన్నా ట్రై చేయాలి కదా. ఎందుకంటే వాళ్ళకి మంచి టఫ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా పవన్ వెళ్ళాలి. ఈ ముగ్గురిని మనం గెలిపి ఓడించాలి. లేదంటే వాళ్ళకు సపోర్ట్ ఏమంటారు వాళ్ళకి గట్టి పోటీ ఇవ్వాలన్నా కానీ ఉండాలని కొంచెమైనా ఎందుకు ఆలోచన చేయలేదు. ఈరోజు వీళ్ళకిన మొత్తం లైవ్లో పెట్టిండేది కానీ ఈరోజు ఎపిసోడ్లో పెట్టింటే మొత్తం వీళ్ళందరి బుద్ధులన్నీ మనకు తెలిసిపోదు సార్. ఎవరు ఇమానుయల్ అంటారా, భరణి గారి పాపం సైలెంట్గా ఉన్నారు. ఆయన ఏం తప్పు పట్టేకే లేదు. ఎందుకంటారా, ఆయనకు ఏమంటే నాకు ఎందుకు వచ్చిందిలే స్వామి, నేను ఆల్రెడీ సగం దెబ్బలు తిన్నాను, అందరికీ సపోర్ట్ పోయి మంచితనాన్ని పోయి మానెత్తికే తెచ్చుకున్నానని ఆయనకు కామ్గా ఉన్నాడని చెప్పాలి. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరు స్టాండ్ తీసుకోలే పవన్కి అంటున్నారు. కానీ మన ఇమానుయల్ కూడా అంటాడు స్టార్టింగ్లో. ఏమంటాడంటే అందరి పేరు నలుగురి పేరు చెప్తాడు. ఇక్కడ ఇమానుయల్ చెప్పాలంటే పాపం అతను గేము అన్నింటిలోనూ బాగానే ఉన్నాడు. కొన్నిసార్లు పాపం కొన్నిసార్లు ఎందుకో కరెక్ట్ స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. మన వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం ఒక స్టాండ్ తీసుకుంటే పోనీ పవన్ వద్దులే, సంజన గారికన్నా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఎందుకు నీ కోసము 24 గంటలు వచ్చి భోజనం పెడుతుంది, తలను ఒత్తడము, నూనె పెట్టడము అన్నీ చేస్తుంది కదా బా. నువ్వెందుకు స్టాండ్ తీసుకోవు? తను నీకోసము కొడుకు అని మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. నువ్వు అలా తీసుకుంటే పర్వాలేదు. ఇది ఏదో ఒకసారి నువ్వు క్యాప్టెన్షిప్ వదులుకున్నావు, అన్నీ బాగానే మీ బాండింగ్ పేరు పెట్టేదట్లేదు, ఇద్దరికి ఉంది అది. ఇక్కడ ఎందుకు మిస్ అయిపోతారు కొన్ని కరెక్ట్ పాయింట్ వచ్చినప్పుడు మీ ఇమానుయల్ కొంచెం తప్పిస్తాడు. లేదంటే నువ్వు సూపర్ కదా, నీకన్నా ఏమంటారు మంచి గేమరే లేరు. ఓకే, వదిలేద్దాం. తర్వాత వచ్చేసి ఇక్కడ బాగా ఎవరు అనిపించారంటే గౌరవ్ను అలాగే సుమన్ శెట్టి గౌరవ్ వాళ్ళ పాజిటివిటీ బాగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఈ లైవ్లో చూసిన వాళ్ళకి మాత్రం, మళ్ళీ ఎపిసోడ్లో చూసి ఏంది వాళ్ళలో నీకేం చూస్తున్నావు స్వామి నువ్వు అంటే కూడా మనం మా దగ్గర చెప్పలేము. లైవ్లో ఫస్ట్ సపోర్ట్ చేసేది తనుజకి చేయాలని చెప్పేది సుమను గౌరవే. లేదంటే అంతవరకు నేను అన్నట్టుగా వీళ్ళు ఎవ్వరు రారు. కొద్దిగా చెప్పాలంటే పవన్కి ఇవ్వాలనే ఛాన్స్ కొంచెం ఉంది, అందరికీ ఉంది. లేదని లేదు మరి కరెక్ట్గా గట్టిగా స్టాండ్ తీసుకోలేదని మన ఇమ్మును కూడా అంటాడు. అరే వాడు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారా,
ఒక తనూజాని అలాగే మన పవన్ని పంపిద్దాం, డిమాండ్ పవన్ పంపిద్దాం. దివ్య ఆల్రెడీ పోయి వచ్చింది కదా, తనని ఎందుకులే అన్నప్పుడు అంటే ఎంత బాగుండు వాళ్ళకు కూడా. కాకపోతే దివ్యాని తీసేయకుండా మళ్ళీ వీళ్ళని దివ్యకు వచ్చినప్పుడు అందరూ దివ్య 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 ఆల్రెడీ దివ్య రాజుగా వచ్చింది కదా, తను ప్యూర్గా చేసే వచ్చింది. తనకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. పవన్కి ఇవ్వాల్సింది అంతగా రిక్వెస్ట్ చేసినాడు, అది బాధపడుతున్నాడు కాబట్టి. ఇప్పుడు సరే వీళ్ళ గురించి పక్కన పెట్టి ఇప్పుడు మెయిన్ మనం ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సంజయ్ గారు వచ్చేసి, సంజయ్ గారు రావడము, ఆయనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. ఆయన వచ్చి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఏమంటారు ఒక డిష్ గురించి చెప్పు అంటే ఆయన చెప్పే విధానం చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇమ్ము తెలుసు, ఇమ్ము అంటే మంచి అభిప్రాయం, తనుజామ తెలుసు, అలాగే మన రీతు తెలుసు. ఎక్కడ కుక్కు జాతిరత్నాలు షోలో వీళ్ళు ఆల్రెడీ కలిసి చేశారు కాబట్టి వాళ్ళకి ఆ బాండింగ్ అనేది ఉంది. దానివల్ల ఇమ్ము కూడా చాలా దగ్గర పోయింది తనకు, పోయి అరే కలవడం మాట్లాడడం. తను కూడా ఇమ్ము నువ్వు క్యాప్టెన్గా ఉన్నావు, నీకు వండి పెడతామో అని వస్తే నాకు ఆ ఛాన్స్ లేకుండా చేశారు, ఏం చేస్తావు నువ్వు పనివాడైపోయినావు ఎంతో సేమ్ అని ఆయన చెప్పుకోవడము. ఇవంతా లైవ్లో లేవన్నట్టులా, అదే నేను చెప్పేది లైవ్ కూడా కలిపి చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చి కూర్చొని సాంబార్ గురించి మన సుమన్ శెట్టి గురించి మాట్లాడమంటే సుమన్ శెట్టి గారు చాలా బాగా అనిపిస్తుంది. ఆయన చూస్తే సాంబార్ గుర్తొస్తుంది. సాంబార్ భోజనం ఎంత బాగుంటుందో అంతే బాగా సుమన్ గారు వచ్చారు. తర్వాత వచ్చేసి ఆవకాయ వేశారు, నెయ్యి వేశారు, అలాగే అప్పలం వేశారు. అంటే ఆయనలో ఉన్న షేడ్లన్నీ బయట తీస్తున్నారు. మంచిగా అనిపించింది. ఒక కంప్లీట్ భోజనం లాగా, కర్రీ లాగా ఆయన సెట్ అయినాడు. భోజనంలోకి ఏవైతే వడ్డీయాలో అన్నీ తనలో నుంచి బయట వడ్డిస్తున్నాడు అని చెప్పే విధానము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకో విషయం, ఆ కుక్కర్ది అతనికి కళ్యాణ్ చెప్పే ప్రాసెస్ చాలా బాగుంది. దాన్ని ఎగరగొట్టేస్తాడు. కళ్యాణ్ ఒక కుక్కర్ అనుకుందాము, కుక్కర్ లాంటి వాడు అన్నీ వేసి ప్రెజర్ విజిల్ కూడా పెట్టేసి కానీ మంట అంటేయడం మర్చిపోయాడు స్టార్టింగ్లో. సరే అంటించాక కూడా వస్తుంది, ఇంకా వస్తుంది అని చిస్తని సన్నగా వస్తుంది కదా సౌండ్, అవన్నీ వస్తాయి. ఇలాంటివి వస్తాయని ఎపిసోడ్ మనం అనుకుంటా అంటే లోపల ఎప్పుడోసారి బ్లాస్ట్ అవుతాడు, కెనాల్లోకి బ్లాస్ట్ అవుతాడు అని మేము వెయిట్ చేస్తున్నాము. నువ్వు ఖచ్చితంగా నీలో నచ్చేది మాకు అదే, నువ్వు ఆ ఫైర్ చూపించాలని కోరుకుంటా. ఇవన్నీ లైవ్లో ఉండేటువంటి దొబ్బపెట్టేసి ఆయన చెప్పే విధానం అది బాగుంది, అది ఎత్తి పారేసినాడు. తర్వాత వచ్చేసి టెడ్డీ బేర్ గురించి. టెడ్డీ బేర్ కూడా అంతే. టెడ్డీ బేర్ అంటే అందరికీ ఇష్టము, అందరూ హత్తుకొని పట్టుకుంటుంటారు కదా. నువ్వు టెడ్డీ బేర్ లాంటివి, టెడ్డీ లాంటివి. బేరు అవసరానికి తగ్గట్టుగా ఈ నీలో ఉన్న ఎలుగుబంటి బయటకు వచ్చి గేముల్లో విజృంభించడము అంత సూపర్. నువ్వు నీకు అసలు తిరుగులేదని అతని గురించి చెప్పడము. మన తనుజ గారి గురించి ఏమంటాడు, అమ్మ నీకు సంబంధాలు బాగా వస్తున్నాయి. ఇంకోటేమి నిన్ను చూస్తూ నువ్వు నవ్వితే నవ్వుతున్నారు, నువ్వు ఏడిస్తే నేను కూడా నవ్వాను, నా భార్య కూడా తిట్టింది, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని, నీకు మాత్రం నీకు సూపర్గా ఉంది బయట అని ఆమె గురించి చెప్పడము. ఫుడ్ అంటే వాల్యూ తెలిసిపోవడం అంటే బిగ్ బాస్లో పెడితే తెలుస్తుంది అనడానికి ఇదే కారణం. లేదంటే అంతగా వాళ్ళు తింటుంటే కూడా వీళ్ళు అసలు ఆ టెన్షన్ వీళ్ళకన్నా తినే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎపిసోడ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది, అదేంద్రా ఇంతమంది చుట్టుకుంటే వాళ్ళు ముగ్గురు ఎలా తింటున్నారు అనే అనిపిస్తుంది ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మాత్రం. అదే లైవ్లో మాత్రం అలా లేదు. వీళ్ళు ప్రతి ఒక్కరికి ఉండే వాళ్ళు తినడం మానేశారబ్బా. వీళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళు కనపడకపోతే సల్పట్టి తీసిపో, కబాబ్ తీసిపోతావా, వడలు తీసి ఏదోటి ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు తినడానికి అస్సలు లేదు, అసలు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడంలోనే ఇంట్రెస్ట్. ఇది ఇంకా కొన్ని డిస్కషన్లు కూడా చాలా మంచి డిస్కషన్ జరిగినాయి. ఎందుకంటే వాళ్ళు చూడరా మనం ఇంతగా కొట్లాడతాం, మన కంటెండర్ అది ఇది అని అనుకుంటాం కదా, కానీ వాళ్ళు మనకి ఇస్తున్నది వాళ్ళది కూడా తినకోకుండా మనకి ఇస్తున్నారు, వాళ్ళని అది ఇది వాళ్ళు చెప్పుకోవడము. అసలు ఈ సీజన్ మాత్రం నిజాన్ని చెప్తున్నాను, ఎవరన్నా కానీ సూపర్ సూపర్ సూపర్, అంత మంచి వాళ్ళు పట్టడం అంటే ఇది. ఫస్ట్ వడగట్టేస్తారనమాట. మనము ఏదైనా కానీ వడగడితే మన బయటకు వచ్చేస్తాయి చూడు, పుచ్చులు సచ్చులు లాంటివి, మంచి కూడా పోతాయి ఒకసారి అనుకో, అది విడిచిపెడతాం. అలాంటివన్నీ ఫస్ట్ ఏరేసి ఉన్నవన్నీ మంచివి అని ఏరి పెట్టడము. వాళ్ళు కూడా ఒకరికొకరు బాగా సపోర్ట్గా ఆడడము. కన్నింగ్ గేమ్ ఆడేవాళ్ళు లేరు, ఎవరు లేరు. గేమ్ రేతుగా ఆడుతున్నారు. అది మనం కొంతమందికి నచ్చకపోక కన్నింగ్ అంటారా, అలా కన్నింగ్ అనే వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు తెలిసి. ఇప్పుడు అందరూ
ఫ్యాన్స్ కూడా ఈ కాలర్ ఎత్తి తిరిగేలాగే ఉన్నారు. ఎవరు బాగాలేరు? మన తనూజ సూపరా, కళ్యాణ్ సూపరా చెప్పాలంటే ఇమ్ము ఇమ్ము సూపర్. కాకపోతే ఏదో చిన్న 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 మిస్టేక్లు చేసి తను కొంచెం బ్యాక్ ఫైర్ అవుతున్నా కానీ, లేదంటే తనకున్న ఫాలోయింగ్ అనలా దాని మీద ఉన్న అభిమానం సూపర్. అసలు ఆయన ఎక్సలెంట్. కళ్యాణ్ గురించి చెప్తే, కళ్యాణ్కు బయట ఉన్న రేంజ్ తెలియక, తనలో ఉన్న తన బలం తెలియక తను కిందికి వెళ్తున్నాడు అంతే. లేదంటే కళ్యాణ్కు బయట చూసిపోతే అర్రే నేను ఇలా ఉన్నానా, నేను ఇంకెలా ఆడాలి అనేది చెప్పేవాళ్ళు లేరు. చెప్పినా తీసుకోవడం లేకపోతున్నారు ఆయన. తర్వాత ఎవరు? పవన్ చెప్తుండే అన్నీ ఉన్నాయి. మనోడు ఎలాంటి వాడు అంటే కర్ణుడు. ఖచ్చితంగా చెప్పాలంటే కర్ణుడు అనాల, దాన సుధీర సూర కర్ణ అనాల. కాకపోతే ఇతనికి పెట్టిన పక్కన వాళ్ళు పెట్టే శాపనార్థాలతో ఆయన చావు ఆయనకు వస్తుంది అనాల. యుద్ధంలో ఆయన చనిపోతుంటే కర్ణుడు సేమ్ ఇదే పాపం. అతి బలవంతుడు, అందరికీ మంచివాడు, దాన గుణము మంచి గుణము అన్నిట్లోనూ నెంబర్ 1. కాకపోతే తనకు యుద్ధంలో పోతే మర్చిపోతాడు అన్నట్టుగా ఇతనికి అంతే. అటుకు పోతే ఎవరు రానిరు లోపలికి. యుద్ధం చేయనేస్తే కదా గెలిచేది లేనిది. మన పవన్ పరిస్థితి అలాగే ఉంది పాపం. ఈరోజు ఇంకోటి ఏమంటే మెయిన్ ఇదే, వాళ్ళు గేమ్ ఆడటానికి ధైర్యం చేయట్లేదు. లేదంటే సేఫ్ గేమ్ ఆడుకుందాం అనుకుంటున్నారు. ఈ రాజులు ఎవరైతే ఉన్నారో తన నిఖిల్ ఏమనుకుంటాడు, అరే నేను ఇప్పుడే వచ్చాను, మళ్ళీ పోయి నేను పోటీ పడి ఆడ యుద్ధంలో చచ్చిపోతే నేను ఏం చేయాలి అంటాడు. యుద్ధంలో చచ్చిపోవడం అంటే ఏం లేదు, మళ్ళీ క్యాప్టెన్ రేస్లోకి రాకపోవడమే. రాజులు అంతే కదా చేస్తున్నది. అలాగే వీళ్ళు కూడా, మన రీతు ఏమంటుంది, రీతు చెప్పేది, ఒరే నేను పోతే పవన్ వచ్చిన ఇబ్బందే, నాకు తనుజ వచ్చిన ఇబ్బందే, నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది, నాకెందుకు రా టెన్షను, నేను ఇలాగే సేఫ్గా అంటాను, నువ్వు బలిపసుగా అని రాజు తిలకం దిద్ది మన కళ్యాణ్ పంపిస్తాడు. కళ్యాణ్ కూడా ఇబ్బందే కదా. అట్లా పోతే తనుజాని వస్తే నాకు క్లోజ్ ఫ్రెండ్ కదా, తను చెప్పుకోడే. సోల్జర్కి ఉండాల్సింది అదే గుణమేనేమో, పిల్లి పొమ్మంటే పోవడమే, అవతల బతుకుతామా ఉంటామా అనేది అంతే కదా. తను వస్తాడు, తను వచ్చి రావడమే. ఎవరిని సెలెక్షన్ చేసుకుంటాడు? మన తనుజ ముఖంలో అప్పుడు చూడాలి ఆనందము, ఏంటారు నవ్వు అనుకుంటున్నావు కదరా అన్నట్టుగానే చూపిస్తారు అతని క్లిప్. అలాగే మనవాడు అనుకున్నట్టే తనుజాని సెలెక్షన్ చేసుకుంటాడు. తనుజాని సెలెక్షన్ చేసుకున్నా కానీ ఓడిస్తాడా ఓడిలేడా అనే దాంట్లో స్టార్టింగ్లో ఖచ్చితంగా గెలుస్తాడు అనే సిచ్యువేషన్ ఉంటుంది. ఏది ఆ బాక్స్ ఏదైతుందో క్యూబ్ కింద పెట్టి కొడితే ఒక్కటేసారి ఆడికి పోయి ఉంటుంది మనోడు. ఎందుకంటే టెక్నిక్ తెలిసిపోయింది మనోడికి. తనుజ కన్నా పాపం కన్ఫ్యూజ్ అయ్యి చిన్న పెట్టుకోవడం వల్ల లేట్ అవుతుంది. మన కళ్యాణ్కి అలా కాదు, అలా పెట్టి ఇలా కొడితే ఒకటే వెళ్ళిపోతాను అవతలకి. 1-2 days టైంలోనే వెళ్ళిపోతాను. స్టార్టింగ్లో గెలుస్తాడా అనిపిస్తుంది. కాకపోతే మైండ్ గేమ్ అది. ఇది క్యూబిక్ లాగా ఏమంటారు, క్యూబిక్స్ అనేవి. అలా గేమ్ ఆడేవాడికి ఇది ఈజీ. కాకపోతే వీళ్ళకు కళ్యాణ్కి పవన్కి ఈ గేమ్లో పోయినా కానీ నో యూజ్. ఎందుకంటే పాపం గెలవలేరు, అది అదృష్టం కొద్దీ. తనుజానే చాలాసేపు సతమతమై ఏమంటారు చాలా కష్టపడి చాలా టెన్షన్ పడి వదిలేద్దామనే టైం వచ్చేలాగా ఉంది. కాకపోతే దేవుడి మీద హారంతో తిప్పుతా ఉంది అంతే. కొంతమంది అనొచ్చు ఇక్కడ తనుజాకి అంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఇది మార్చు అది మార్చని. వాళ్ళు చెప్తారబ్బా, 2 ఉంటే చెప్తారు, 2-3 ఉన్నాయి ఆడ సేమ్ ఉన్నాయి అంతేగాని దాన్ని యాపక తిప్పితే యాపక మారుతుందో తెలుస్తాను. 360 degrees ఎవరు చూడలేరు కదా. ఒకసారి ఉండేది కనిపిస్తుంది, ఆమెకైనా కనిపిస్తుంది, వాళ్ళకైనా అవుతుంది. కానీ వాళ్ళు హెల్ప్ చేసినారు, వాళ్ళు సపోర్ట్ చేసినారు అని చెప్పి హేటర్స్కి ఇప్పుడు చెప్తున్నాను. హేటర్ అంటే హెల్దీ వేలో పెట్టుకోండి. హేటరు హెల్దీ వేలో ఉండాలి. ప్రతిసారి మంచి చేసినా అదే, చెడు చేసినా అదే. ఏం పొగిడితే డబ్బులు ఇస్తుంది, తిరిగితే డబ్బులు ఇస్తుందా, అది కాదు. ఇప్పుడు డబ్బులు వస్తుందా పోతుందా ఇడిచిపెట్టండి. మంచిలా ఉంటే మంచి ఎప్పుడైనా గెలుస్తుంది. అది గేమ్లో కావచ్చు, మనస్తత్వంలో కావచ్చు. మంచి ఉంటే పొగడండి, మంచి లేకపోతే తిట్టండి. మేము కూడా వద్దన్నాం, ఎవరిని తిట్టద్దంటాము. మరి ఇమ్మోని నేను ఎన్నిసార్లు మళ్ళీ నేను రోస్ట్ చేస్తాంటాను. ఆయన నెంబర్ 1 కంటెస్టెంట్. మళ్ళీ ఆయన ఎందుకు అంటున్నానంటే ఏదో చిన్న ఆయన మంచి ప్లేయర్ ఇలా చేసుకుంటున్నాడే అని. అది పెద్ద తిట్టనే పేరు పెట్టాల్సిన కూడా అవసరం లేదు. బాగా ఆడుతున్నాడు, ఎందుకు ఆయన స్టాండ్ తీసుకోడు? తన అమ్మ గురించి తన స్టాండ్ తీసుకుంటే ఇంకో మెట్టు ఎదుగుతాడు కదా అని చెప్తాం. అంతేగాని ఇక్కడ కూడా అంతే తనుజ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ప్రతి ఒక్కరి నోరు ఎన్నిసార్లు చెప్పినా ప్రతి ఒక్కరి నోరు మూపించినారు తనుజ తన గేమ్తో, తన ఆడే స్టైల్తో. ఈరోజు తను ఆడిన గేము
అన్నీ అలా కలిసి వచ్చినాయి. నేను ఎన్నిసార్లు చెప్పినా చెప్తాను చూడు, అన్నీ ఆమెకు ఈరోజు ఒక్కసాటికి వచ్చినాయి. గ్రహాలన్నీ అనుకూలించి కలిసి రావడం అంటే ఇదే. లేకపోతే నిన్న వారము ఆమెకు ఎన్ని చేసినా ఎదురు దెబ్బలు, తీరా దగ్గర పోయినాక కూడా దివ్య చేతిలో బలి అయిపోవడం, అవన్నీ ఈరోజు కలిసి వచ్చినాయి. ఆ రోజు ప్రతి సింపతి ఎలా అందరికీ వర్కౌట్ అయింది. ఎవరు రూమ్ హౌస్ మేట్స్లో ఎలా అంటే తను పాపం లాస్ట్ వరకు వచ్చింది, కానీ ఎవరు తీసుకోరు. మళ్ళీ ఈరోజు తన పేరు బయట తేరు. ఫస్ట్లోనే ఎవరు తెస్తారు? ఎవ్వరు తేరు. ఈరోజు అది తేవడం ఎవరన్నా అంటే మనం అనుకున్నట్టుగానే ఎవరు గౌరవ్ సుమన్ మాత్రం గ్రాటిట్యూడ్ చూపిస్తారు తన మీద. అరే తనుజ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలని అందరూ కూడా సరే ఉండాలని అంతా ఓకే చేసేస్తారు. లేదంటే ఖచ్చితంగా తనే కావాలనేసి ఫస్ట్ గురించి అనుకోరు. ఫస్ట్ అందరూ నలుగురు అనుకున్నట్టే ఉంటారు కదా, ఇమ్ము అందరినీ అన్నట్టే మనం అనలేదా? అంతా ఉంది. కాకపోతే ఇక్కడికినా ఆయన వచ్చింటికినా సూపర్గా ఉండేది. ఎవరు మన ఏమంటారు పవన్కి ఇచ్చింటికినా ఛాన్స్ ఇంకా బాగుండేది అని మన ఆవేదన, అంతే, అంతమించి ఏమి లేదు. ఓకే, ఇది ఆమె పోరాడి అన్నీ గెలవడము. క్యాప్టెన్ ఏమంటారు, ఆ క్యాప్టెన్షిప్ కూడా ఇలాగే, అది కూడా చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే గేము, ఒక కత్తి తీసుకొని ఆ క్రౌన్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది, ఇలా అది పట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ గేమ్ అనాలి. ఇది రేపు మాట్లాడదాం. రేపు మనకు ఉండాలి కదా కొంచెం మసాలా, రేపు మాట్లాడదాం. ఆ కత్తి పట్టుకొని తనకెవరు ఈమెవరు మన నిఖిల్ ఎందుకు పట్టుకోలేకపోయాడు, తనెవరు రీతు ఎందుకు పట్టుకోలేదంటే దానికి కుక్కీలు ఉన్నాయన్నమాట. దానికి వేయాల బరువులు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల ఆ బరువు ఎక్కువ అవడం వల్ల వీళ్ళు ఓడిపోతున్నారు. కానీ ఇక్కడ మాత్రం తనుజకి సపోర్ట్ గెలిచింది అని చెప్తున్నారు. అది ఇంకా క్లియర్గా చూపలేదు. క్లియర్గా వీడియో చూసిన తర్వాత ఎవరు ఎలా ఆడారు దాని గురించి మొత్తం విశ్లేషణ, ఎవరు ఒప్పు ఎవరు తప్పు కరెక్ట్ చెప్దాం. ఇంకేమ్మా అందరికీ కవర్ చేసామని చెప్పాలి. ఎవరు వాళ్ళ హేటర్స్ని చూసాం, వాళ్ళని అభిమానించే వాళ్ళని చూసాం. అందరికీ థ్యాంక్స్. అలాగే నా వీడియో చూసి లైకులు చేస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మరీగా ఎందుకంటే నా వీడియోస్ ఇప్పుడు గాడిలో పడ్డాయి. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి నేను కూడా చిన్నగా వస్తున్నా. ఇప్పుడు గాడిలో పడ్డాయి. ఇక్కడ నుంచి ఇలాగే వస్తాయి, మంచిగానే ఉంటాయి. ఎందుకంటే నేర్చుకోవాలి కాదు, నేర్చుకొని ఇంకా నేను పెట్టి ఒక నెల కూడా కాలేదు, 23 days 25 days అంతే అనుకుంటున్నా. అంతలోనే నాకు ఇంతమంది సపోర్ట్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంకా బాగా చెప్దామని అనుకుంటున్నాను. ఓకే, నేను చెప్పే విధానం నచ్చితేనే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ ఫేవరెట్ ఎవరో చెప్పండి. ఓకే, అంతవరకు సెలవు. జై హింద్.